హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని తీసుకొని వచ్చాను. సో ఫుల్ వీడియో అయితే చూసి ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దానికంటే ముందు ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అదే మీరు నాకు ఇచ్చే మోటివేషన్. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ జావ్ని చూపిస్తారు. ఆమె ఒక డివోర్స్ లాయర్ అన్నమాట. ఒక బార్ లో కూర్చొని తన ఫ్రెండ్స్ కి ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. తనకు పెళ్ళైపోయిందని. అది వినగానే వాళ్ళందరూ నోరెళ్ళబెడతారు. పెళ్ళా? నీకు 3 months బ్యాకే కదనే ఆ వెదవతో బ్రేకప్ అయింది. అప్పుడే ఇంత అర్జెంట్ గా పెళ్లి చేసుకున్నావేంటి అని అడుగుతారు. జావ్ సీరియస్ గా, ఆ చీటర్ పేరు కూడా నా దగ్గర ఎత్తకండే, వాడి ముఖం కూడా నాకు గుర్తులేదు అని అనేస్తుంది. వాళ్ళు అతను ఎలాంటోడు అని ఈగర్ గా అడుగుతూ ఉంటే జావ్ క్లారిటీ ఇస్తుంది. నేను అతని గురించి అంతా ఎంక్వైరీ చేశాను. అతను ఒక మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రైవేట్ లైఫ్ చాలా క్లియర్ గా ఉంది. సింపుల్ బ్యాక్గ్రౌండ్. సో పెళ్లికి పర్ఫెక్ట్ కదా, అందుకే చేసుకున్నాను అని చెప్తుంది. అప్పుడు ఒక ఫ్రెండ్ అడుగుతుంది, సరే మరి పెళ్ళైపోయాక ఒకవేళ అతను సరిగ్గా లేకపోతే అని అడిగి జావ్ అంటుంది, వాడు నన్ను మోసం చేయనంత వరకు లైఫ్ సాగిపోతుంది. ఒకవేళ చేశాడే అనుకో, నాకు కొంచెం కూడా ఫరక్ పడదు. అయినా నేనేం అతని నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా అని జావ్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతుంది. దానికి ఫ్రెండ్, అలా అనకు, నీ కోసం నిజమైన ప్రేమ ఎక్కడో ఒక చోట వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా అని అంటే జావ్ తన రింగ్ చూపిస్తూ, ప్రస్తుతానికి నా నిజమైన ప్రేమ నా ఫింగర్ కే ఉంది. మా మమ్మీ పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతుంటే నేను సరిగ్గా పని కూడా చేసుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఎవడో ఒకరిని పట్టుకొని పెళ్లి చేసుకోవాలి కదా, అందుకే మా మమ్మీ ఫ్రెండ్ కొడుకుని పెళ్లి చేసేసుకున్నాను. ఇక ప్రశాంతంగా నా కెరీర్ మీద ఫోకస్ చేయొచ్చు అని చెప్తుంది. అప్పుడే జావ్ కి వాళ్ళ మమ్మీ నుండి కాల్ వస్తుంది. ఆమె పక్కకెళ్లి ఫోన్ లో మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, ఆంటీ కొడుకు చాలా మంచోడు జావ్, అతని నెంబర్ తీసుకో, అప్పుడప్పుడు డేటింగ్ కెళ్ళు అని అంటుంది. జావ్ కూల్ గా, మమ్మీ నేను ఆల్రెడీ తనతో పెళ్లి చేసేసుకున్నాను అని బాంబ్ పేలుస్తుంది. వాళ్ళ మమ్మీ షాక్ అయ్యి, అప్పుడే పెళ్ళా? కనీసం వాడు ఎలా ఉంటాడో ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిందే అని అంటే, మమ్మీ నీ చాయిస్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అయినా నేను అతనితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లోనే పడిపోయాను. అందుకే సివిల్ బ్యూరోకి వెళ్లి వెంటనే సంతకాలు పెట్టేసి వచ్చాం అని చెప్తుంది. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇదంతా అక్కడే కూర్చున్న మన హీరో మిస్టర్ గూషింగ్ సీరియస్ గా లైటర్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఆమె మాటల్ని వింటూనే ఉంటాడు. గు ఒక ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ అన్నమాట. అతను ఆమె వైపు యాటిట్యూడ్ గా చూస్తూ, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అయితే ఈ నా డెసిషన్ మిస్టేక్ కాదనమాట అని అనుకుంటాడు. ఇంకా ఆమె ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్స్ టీజ్ చేస్తూ, అంటే ఈ లెక్కన ఈ రోజే మీ వెడ్డింగ్ నైట్ అనమాట, మరి మీ ఇంట్లోనా లేక నీ హస్బెండ్ ఇంట్లోనా అని అడుగుతారు. మన జావ్ తెగ సిగ్గుపడుతుంది వెడ్డింగ్ నైట్ అనగానే. పెళ్ళయ్యాక భార్యగా నా భర్తలు నేను నెరవేర్చాలి కదా, అది నా ఇంట్లో అయితే ఏంటి, నా హస్బెండ్ ఇంట్లో అయితే ఏంటి అని అంటుంది. ఫ్రెండ్స్ అడుగుతారు, అసలు అతను ఎలా ఉంటాడే, ఒకవేళ హ్యాండ్సమ్ గా లేకపోతే ఎలా స్పెండ్ చేస్తావే ఫస్ట్ నైట్ ని అని అడిగితే జావ్ ఫోటో చూపిస్తుంది. వాళ్ళ ఆ ఫోటో చూడగానే, అమ్మో వీడు చూడ్డానికి నిజంగానే చాలా హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అందుకే నువ్వు అంత ఫాస్ట్ గా పడిపోయావా అని వాళ్ళు టీజ్ చేస్తుంటారు. సరిగ్గా అప్పుడే మిస్టర్ గు అంటే మన హీరో నుండి మెసేజ్ వస్తుంది, ఈ రాత్రికి ఇంటికి వస్తున్నావా అని. ఫస్ట్ నైట్ కదా, మన జావ్ ఎగురుకుంటూ హా అని రిప్లై ఇస్తుంది. గు మళ్ళీ మెసేజ్ చేస్తాడు, నేను బయటే ఉన్నాను రా వెళ్దామని. జావ్ తన ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి వెళ్తుంది. వెళ్తుండగా జావ్ మెల్లగా వెనక్కి తిరిగి ఒక అడగకూడని క్వశ్చన్ అడుగుతుంది, మిస్టర్ గు ఇంట్లో ప్రొటెక్షన్ ఉందా? అంటే ఈ రోజు మన వెడ్డింగ్ నైట్ కదా అని అడిగేసరికి గు కొంచెం షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక, నేను ఇప్పుడే కొని తెస్తాను, నువ్వు కారులో ఉండు అని వెళ్తాడు. రియలైజ్ అయిన జావ్ తన్ని తాను తిట్టుకుంటుంది, నేను ఏం అడిగి చచ్చాను, నా నోరేంటి ఖాళీగా ఉండదు అని. గు ప్రొటెక్షన్ తీసుకొని వస్తాడు. అప్పుడు జావ్, మీరు డ్రైవ్ చేస్తారా, బార్ లో డ్రింక్ చేయలేదా అని అడుగుతుంది. నాకు తాగడం ఇష్టం లేదు అని అతను అంటాడు. అక్కడ పొరపాటున వాళ్ళ చేతులు టచ్ అవుతాయి. అంతే, టచ్ అవడంతో ఇద్దరు చాలా నర్వస్ అయిపోతారు. ఇది ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళడం కదా, సో వాళ్ళ ఇంటి పాస్వర్డ్ హీరో చెప్పి, నీకు కావాల్సినవన్నీ రెడీ చేయమని మెయిడ్ కి చెప్పాను, ఏది కావాలన్నా అడుగు, మొహమాట పడొద్దు అని చెప్తాడు. మన జావ్ స్నానం చేసి వస్తాను అని వెళ్తుంది. తర్వాత సీన్ లో ఇద్దరు బెడ్ మీద కూర్చొని ఉంటారు. గు సాఫ్ట్ గా చెప్తాడు, మిసెస్ గు కంగారు పడకు, నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను ఫోర్స్ చేయను అని అంటాడు. మన జావ్ ధైర్యం తెచ్చుకొని అతని పైకి ఎక్కి కూర్చొని, ఏం పర్వాలేదు నేను చేయగలను అని తనకి చాలా క్లోజ్ గా వెళ్తుంది. గు చిన్నగా నవ్వడం చూసి, ఎందుకు నవ్వుతున్నారు, నాకేం ఫోర్స్ లేదు, అయినా మీ సిస్టమ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంటి అని పక్కన కూర్చొని అడుగుతుంది. మన గు నవ్వుతూ, మన ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది కదా, ఈ రోజే ఇంత తొందర ఎందుకు అని అంటాడు. దానికి జావ్, కానీ ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని మొండికేస్తుంది. పాపం పిల్ల చాలా ఆకలిగా ఉన్నట్టుంది. అంతే, ప్రొఫెసర్ గు ఒక్కసారిగా ఆమె మీద గురికి డీప్ కిస్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటూ రొమాన్స్ లో పీక్స్ లో ఉంటారు. అప్పుడే గు కూడా కంట్రోల్ చేసుకోలేక ఆమె చేతులు గట్టిగా పైకి అదిం పట్టి రాత్రంతా ఎంజాయ్ చేస్తారు. రొమాన్స్ తర్వాత జావ్ అతని ఒళ్ళో పడుకుంటుంది. నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు. జావ్ హా అంటుంది. సో గు తనకి గుడ్ నైట్ చెప్పి అవతల పక్కకు తిరిగి పడుకుంటాడు. అలా తిరిగి పడుకునేసరికి జావ్ కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది. వీడేంటి ఇంతసేపు బానే చేసి అడి తిరిగి పడుకున్నాడు, సరేలే నేనేమి పెళ్లి నుండి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇది జస్ట్ ఫిజికల్ నీడ్ మాత్రమే, కానీ ఇతను చాలా జెంటిల్ గా నా ఫీలింగ్స్ ని రెస్పెక్ట్ చేస్తున్నాడు కదా, మొహం తిప్పుకొని పడుకుంటే నాకేంటి, నాతో పడుకుంటే నాకేంటి అని అనుకుని సర్ది చెప్పుకుంటుంది. ఇటుపక్క తిరిగి ఉన్న గు తన మనసులో జావ్ గురించి అనుకుంటాడు, ఇక నుండి ఈమె నా వైఫ్ అన్నమాట, ఈమె
మిసెస్ గు. ఈ పెళ్లిలో తనకి అందాల్సిన గౌరవం అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ఇస్తాను అని ఫిక్స్ అవుతాడు ఆమె మీద. నెక్స్ట్ డే మార్నింగ్ జావ్ లేచి చూసేసరికి అక్కడ ప్రొఫెసర్ గారు ఉండడు. అతను మెసేజ్ చేసి ఉంటాడనమాట. ఆ మెసేజ్ ఆమె చూస్తుంది. నాకు మార్నింగ్ క్లాస్ ఉంది, వెళ్తున్నాను, ఈవినింగ్ ఫ్రీగా ఉంటాను, నీ థింగ్స్ సర్దడంలో హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు. జావ్ పర్లేదు నేనే సర్దుకుంటానులే అని రిప్లై ఇస్తుంది. అప్పుడే ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు బానే ఉన్నావు కదా అని. ఆమె మనసులో అనుకుంటుంది, దీనికి నేను ఏం సమాధానం చెప్పాలి, నా బాడీ మొత్తం నొప్పులుగా ఉంది, నాకేమో ఇది ఫస్ట్ టైం, ఈ నొప్పులేంటి ఇలా పుడుతున్నాయి, ఇదంతా నార్మలేనా అని తల పట్టుకుంటుంది. బయటికి మాత్రం ఏం చెప్పలేక ఒక కన్ఫ్యూజన్ ఇమోజీ పంపిస్తుంది. ప్రొఫెసర్ అది చూసి మేబీ ఇదేదో నార్మల్ ఇమోజీ అయి ఉంటది అనుకుంటాడు. అంతలో జావ్ ఫ్రెండ్స్ నుంచి మెసేజ్లు వర్షాలు వస్తాయి. ఏంటి జావ్ ఇంకా నిద్ర లేవలేదు, రాత్రి ప్రొఫెసర్ తో గట్టిగానే ఫస్ట్ నైట్ జరిగినట్టుందే అని టీజ్ చేస్తారు. జావ్ చిరాగ్గా లేచానులే అని అంటే, అసలు ఏం జరిగిందో చెప్పవే అని వాళ్ళు అడుగుతారు. జావ్ తన బాధ చెప్పుకుంటూ రాత్రంతా ఒకటే ఊపిడే, ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి అని అంటే ఫ్రెండ్స్ నవ్వుతూ ఇది పెయిన్ విత్ ప్లెజరే, మెల్లగా అలవాటైపోతుందిలే అని అంటారు. జావ్ మనసులో ఈ ప్రొఫెసర్ చూస్తుంటే చాలా పద్ధతిగా సీదా సాదాగా కనిపిస్తాడు, కానీ అతనికి ఇంత క్రేజీ స్టామినా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వైఫ్ గా నేను నా బాధ్యత నెరవేర్చాను, కానీ ఫ్యూచర్ లో ఇలాగే చేయాల్సి ఉంటుందా అని ఒకటే టెన్షన్ పడుతుంది. అంత టెన్షన్ పడేది ఫస్ట్ నైట్ ఈగర్ ఎందుకు. ఆఫీస్ కి వెళ్ళగానే జావ్ అసిస్టెంట్ ఆమె వేలుకున్న రింగ్ చూసి, ఏంటి మేడం వెడ్డింగ్ రింగ్ లా ఉందే అని అడుగుతుంది. జావ్ నవ్వుతూ చాలా స్మార్ట్ నువ్వు అని అంటే అసిస్టెంట్ షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను, ఎప్పుడు ఇప్పని అని ఉండే మీకు పెళ్ళైపోయిందా, ఎవరో మీ హార్ట్ ని బాగానే దొంగలిచ్చారు అని అంటుంది. జావ్ కవర్ చేస్తూ, నిన్న బ్లైండ్ డేట్ కి వెళ్ళాను, అబ్బాయి నచ్చాడు, పెళ్లి చేసేసుకున్నాను అని చెప్తుంది. ఏంటి మేడం అంత తొందరగా పెళ్ళా, కొంపదీసి ఎవరైనా మిమ్మల్ని స్కామ్ చేయలేదు కదా అని అసిస్టెంట్ అడిగితే, లేదు మా మమ్మీ ఫ్రెండ్ కొడుకే, చాలా నమ్మకస్తుడు, ఎలాగో పెళ్లి చేసుకోవాలి కదా, ఒక రైట్ పర్సన్ దొరకగానే చేసేసుకున్నానని చెప్తుంది. అతను హ్యాండ్సమ్ గా ఉంటాడని అడిగితే, టైం వచ్చినప్పుడు నా హస్బెండ్ ని నీకు పరిచయం చేస్తానులే అని జావ్ అంటుంది. మనసులో మాత్రం హమ్మయ్య, నా లవ్ నా వర్క్ రెండు ట్రాక్ లకు వచ్చేసాయి, ఇక నేను ప్రశాంతంగా బ్రతకొచ్చు అని అనుకుంటుంది. ఇంకో పక్క యూనివర్సిటీలో వేరే ప్రొఫెసర్స్ మన హీరోని అడుగుతారు, ఏంటి ప్రొఫెసర్ గారు ఏదో గుడ్ న్యూస్ ఉన్నట్టుంది, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అని. గో మనసులో వీళ్ళకెలా తెలిసిపోయింది అని కంగారు పడుతుంటే వాళ్ళ మమ్మీ నుండి మెసేజ్ వస్తుంది. ఒరేయ్ ఆ అమ్మాయిని ఎలా బుట్టలో వేసావురా, అప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునేలా చేసావు అని అడుగుతుంది. దానికి గు, మమ్మీ నేనేం బుట్టలో వేయలేదు, తనే ఇష్టపడి పెళ్లి చేసుకుంది అని చెప్తాడు. మరి కోడల్ని ఎప్పుడింటికి తీసుకొస్తున్నావు అని ఆవిడ అడిగితే, కొన్ని రోజులు వెయిట్ చేయి, ప్రస్తుతం పనిలో బిజీగా ఉన్నానని చెప్తాడు. తర్వాత సీన్ లో జావ్ ఒక బాస్కెట్ ని అల్మారా పైన పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చేయడానికి 30 తిప్పలు పడుతుంటే గు వచ్చి నేను హెల్ప్ చేయనా అడుగుతాడు. మన జావ్ మొండిది కాబట్టి పర్లేదు నేనే చేసుకుంటాను అని ఒక్కసారిగా దాన్ని పెట్టబోయి వెనక్కి పడుతుంటే పోయి గు ఒళ్ళోకి వాడుతుంది. మన గు తన్ని ఒడిలోకి తీసుకుంటాడు. ఇక్కడ ఇద్దరు ఫుల్ ఆన్ క్లోజ్ లో ఉంటారు. చాలా నెర్వస్ అయిపోయి ఒకరికొకరు చూసుకుంటారు. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర జావ్ ఇంటి ఖర్చులు బిల్లులన్నీ మనం సగం పంచుకుందామని చెప్తుంది. గు వద్దంటున్నా వినకుండా పెళ్లి అనేది మన ఇద్దరి పార్ట్నర్షిప్ కాబట్టి ఇద్దరికి సమాన హక్కు ఉండాలి అని ఒప్పిస్తుంది. రాత్రికేమో జావ్ తన డివోర్స్ కేసుల గురించి లాయర్ గా ఒక ఫోన్ లో చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుందా. ఆమె ఫోన్ లో ఇలా అంటుంది, నువ్వు నీ పెళ్లి జీవితంతో హ్యాపీగా లేకపోతే రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్ డివోర్స్ అని ఆమె అంటున్న మాటలు విని మనకు షాక్ అయిపోతాడు. ఆమె అంత సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉంటే మనసులో అనుకుంటాడు, పని చేసేటప్పుడు తనేంటి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అని. ఆమెకి నీళ్ళు ఇస్తూ ఏమైనా హెల్ప్ కావాలని అడిగితే జావ్ చాలా మర్యాదగా వద్దు అని తన పనిలో మునిగిపోతుంది. ఆమె డిఫరెంట్ బిహేవియర్ ని చూసి గోకి అనిపిస్తుంది, నా వైఫ్ గురించి నాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయని. మార్నింగ్ లేచి చూసేసరికి జావ్ బెడ్ మీద ఉండదు. గూ బయటకు వచ్చి చూస్తే తన చైర్ లో కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. రాత్రంతా నిద్రపోకుండా పని చేసిందని అర్థం చేసుకున్న గూ తన్ని మెల్లగా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. ఆమెకి ప్రేమగా బెడ్షీట్ కప్పుతాడు. హాల్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఓన్లీ కాఫీ కప్స్ ఉంటాయి. అంటే రాత్రంతా తిండి కూడా తినకుండా కాఫీస్ మాత్రమే తాగి వర్క్ చేస్తుందని అర్థం చేసుకుంటాడు. వెంటనే తన ఫైల్స్ తన పేపర్స్ అన్ని సదురుతూ హస్బెండ్ గా తన రెస్పాన్సిబిలిటీస్ తీరుస్తుంటాడు. మార్నింగ్ అవ్వగానే హీరోయిన్ నిద్ర లేచి చూస్తే తను ఇక్కడికి ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవుతుంది. బయటకు రాగానే మన హీరో గారు ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టి వెళ్తాడు. లేవగానే తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ అయి ఉండడం చూసి పెళ్లి చేసుకోవడం ఇంత బాగుంటుందా అని మురిసిపోతూ ఆ శాండ్విచ్ తింటుంది. తర్వాత ఒక కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ చూస్తుంటే తనకి ఏం అర్థం కాదు. అది ఫైనాన్స్ కి రిలేటెడ్ అయి ఉంటది అనమాట. ఇది ఫినాన్స్ కి సంబంధించింది కదా, నా ప్రొఫెసర్ హస్బెండ్ ఫినాన్స్ ప్రొఫెసరే కదా, తనని హెల్ప్ అడగాల వద్దా, ఒకవేళ నేను స్టూపిడ్ లా కనిపిస్తానేమో హెల్ప్ అడిగితే, సరే ట్రై చేద్దాం అని ఒక మెసేజ్ చేస్తుంది. గు వెంటనే రిప్లై ఇచ్చి చాలా ఈజీగా మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జావ్ ఇంటికి వచ్చేసరికి గు వంట చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి అడుగుతుంది, ఏంటి మీరు వంట చేస్తున్నారా, బిజీగా ఉన్నప్పుడు బయట ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కదా అని అడిగితే, ఈ రోజు నా క్లాస్ త్వరగా అయిపోయింది జావ్, అందుకే నేనే చేశాను అని గు చెప్తాడు.
అతని కేరింగ్ చూసి ఇతను ఎంత కేరింగ్ గా ఉన్నాడని అనుకుంటూ ఆకలితో ఫుల్ గా తినేస్తుంది. ఆ తర్వాత జావ్ తన ప్రాబ్లం గురించి ఆలోచిస్తుంటే సడన్ గా గు వెనుక నుండి వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. ఆమె వెనక్కి తిరిగి అతన్ని చూడగానే ఒక్కసారిగా ఫిదా అయిపోతుంది. అతను అంత దగ్గరగా చూసి అతని బాడీ ఫ్రాగ్రెన్స్ ని పీల్చి అమ్మో ఇతని దగ్గర నుంచి ఎంత మంచి స్మెల్ వస్తుంది అని అనుకుంటుంటే గు ఆమెను ఎందుకు అలా చూస్తుంది అన్నట్టు చూస్తాడు. కానీ మధ్యలో అసలు విషయం గుర్తొచ్చి తన డౌట్స్ అడుగుతుంది. అతను చాలా ఓపిక్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే జావ్ థ్యాంక్ యూ చెప్తుంది. తర్వాత సీన్ లో జావ్ రూమ్ లోకి వెళ్లేసరికి గు అక్కడ కూర్చొని బుక్ చదువుకుంటూ కనిపిస్తాడు. అతను స్టైల్ గా అక్కడ కూర్చొని చదువుతూ ఉంటే జావ్ అతన్ని చూస్తూ వీడు భలే ఆస్థెటిక్ గా ఉన్నాడే, వీడిని చూస్తుంటేనే నాలో తెలియని ఫీలింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. నేనేంటో ఇలా తయారాను, ఫుల్ ఆన్ అబ్సెస్డ్ గా అయిపోయాను వీడి మీద, వీడి లుక్స్ కి మాత్రం పడిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ ఇంకా విచిత్రంగా ఆలోచిస్తుంది. నా మనసేమో ఇప్పుడే ఇతన్ని బట్టలు చింపేసి గట్టిగా పట్టేసుకోవాలనిపిస్తుంది అని అనుకుంటూ కంట్రోల్ జావ్ కంట్రోల్ అని కంట్రోల్ చేసుకుంటుంది. కానీ మళ్ళీ రియలైజ్ అవుతుంది, అయినా మాకు ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏది చేసినా అది లీగల్ కపుల్ చేసే పనే కదా, ఇంకెందుకు భయం అని ధైర్యం తెచ్చుకొని అతని దగ్గరికి వెళ్లి చదవడం బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతుంది ఒక టైప్ లో. గు ఆ బుక్ పక్కన పడేసి ఒక్కసారిగా ఆమెను లాగి బెడ్ మీద పడేస్తాడు. ఆమె రెండు చేతులు పట్టుకొని పై కదిం పెట్టి మిసెస్ గు ప్రెసెంట్ చదవడం కంటే ఇంట్రెస్టింగ్ పనులు చాలా ఉన్నాయి అని అంటాడు. జావ్ షాక్ అయ్యి ఏం చేస్తున్నారు, నేను జస్ట్ అడిగాను అంతే కదా అని అంటే నీ అవసరాలు తీర్చడం నా డ్యూటీ కదా అని చెప్పి ఆమెని డీప్ కిస్ చేస్తాడు. జావ్ తన్ని ఆపడానికి ట్రై చేస్తుంటే నేను ఆ విషయంలో వీక్ అని ఇంకా అనుకుంటున్నావా అని అడుగుతాడు. కానీ జావ్ అతని కళ్ళను చూసి మనసులో ఒకటే టెన్షన్ పడుతుంది. అది కాదురా బాబు, నీ కళ్ళు చూస్తుంటే ఈ రోజు నన్ను ఇక్కడే ముక్కలు ముక్కలు చేసేలా ఉన్నా అని భయపడుతుండగానే కు తన గ్లాసెస్ తీసి పక్కన పెట్టి అతని వైల్డ్ సైడ్ చూపిస్తూ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. అతను కిస్ చేస్తున్నప్పుడు జావ్ కళ్ళు మూసుకునేసరికి ఒక్కసారిగా ఆపేసి ఫోకస్ నా మీద పెట్టు అని అంటాడు. ఇంకా అలానే కిస్ చేసుకుంటూ ఇద్దరు రొమాన్స్ చేస్తూ ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ జావ్ కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ ఒళ్ళంతా నొప్పులు. కానీ ఈసారి మాత్రం ఆమె ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపిస్తుంది లేండి. మనసులో మాత్రం ఈ ప్రొఫెసర్ స్టామినా మామూలుగా లేదు, టెక్నిక్ కూడా ఈసారి అదిరిపోయింది, ఫస్ట్ టైం కంటే ఈసారి చాలా బెటర్ గా ఉంది, రాత్రి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను, గు నిజంగా గ్రేట్ బెడ్ పార్ట్నర్, ఈ మ్యారేజ్ వల్ల నాకేం నష్టం లేదు, లాభమే లాభం అని ఒకటే హ్యాపీ అవుతుంటుంది. బయటికి రాగానే గు ఆమె కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టి స్లిప్పర్స్ వేసుకో, నా కాలేజ్ లో మార్నింగ్ క్లాస్ ఉంది వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. జావ్ షాక్ అయ్యి వీడు అప్పుడే రికవర్ అయిపోయాడా, వీడి రికవరీ ఫ్లాష్ కంటే స్పీడ్ గా ఉందే అని అనుకుంటుంది. ఏదేమైనా ఈ పెళ్లిలో అంతా పర్ఫెక్ట్ గా ఉంది, మన అవసరాలు తీరుతున్నాయి, ఒకరి పనిలో ఒకరు ఇంటర్ఫియర్ కూడా అవ్వట్లేదు అని హ్యాపీ అవుతూ మేకప్ పౌడర్ తో తన మెడ మీద ఉన్న లవ్ బైట్స్ ని కవర్ చేస్తుంది. ఆఫీస్ లో వర్క్ చేస్తూ టీ తాగుతూ ఉంటే తనకి మళ్ళీ నైట్ రొమాంటిక్ కిసెస్ గుర్తొస్తూ ఉంటాయి. అవి గుర్తు చేసుకుని ఆమె స్టమక్ లో ఒకటే బటర్ఫ్లై ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. నేనేమైనా పిచ్చిదాన్ని అయ్యానా ఏంటి, పని చేస్తూ ఇవన్నీ ఎందుకు ఆలోచించి సస్తున్నాను అని తన్ని తాను తిట్టుకుంటుంది. సాయంత్రం గు ఇంటికి రాగానే తిన్నారా అని అడుగుతుంది. ఇంకా లేదు అని గు తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఆమెకి దగ్గరగా వస్తుంటాడు. జావ్ భయపడి ఏం చేస్తున్నారు అని పక్కకి తప్పుకోబోతుంది. కానీ గు తన దగ్గరకు లాక్కొని కిస్ చేస్తాడు. మళ్ళీ ఇద్దరు కలిసి రొమాంటిక్ గా టైం స్పెండ్ చేస్తారు. తర్వాత కొన్ని రోజులు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. గు బ్రేక్ఫాస్ట్ చేస్తే జావ్ డిన్నర్ వండుతుంది. ఒక రోజు జావ్ డిన్నర్ ప్లాన్ చేసి ఈ రోజు నా కేసు సాల్వ్ అయింది, అందుకే ట్రీట్ ఇస్తున్నాను అని ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. అతన్ని చూసి జావ్ మస్తు హ్యాపీ అయిపోతుంది. గు లాంటి వాడు నాకు దొరకడం చాలా అదృష్టం, ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తాడు, పైగా మా ఫ్యామిలీ పెళ్లి ప్రెషర్ నుండి నన్ను కాపాడాడు, ఈ పెళ్లి నా ఇమాజినేషన్ కంటే చాలా బాగుంది అని తెగ హ్యాపీ అయిపోతూ ఉంటుంది. తర్వాత గిన్నెలు సదురుతుంటే తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. అదే ఓల్డ్ అడ్డాలో కలుద్దాం, ఎంజాయ్ చేద్దాం రా అని చెప్పి పిలుస్తారనమాట. జావ్ గు దగ్గరికి వెళ్లి నేను ఫ్రెండ్స్ తోటి కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తున్నాను, వీకెండ్ కాబట్టి త్వరగానే వచ్చేస్తాను అని రెడీ అయ్యి బయటకు వెళ్తుంది. గు ఆమె మాటకి వద్దు అని చెప్పలేక ఓకే అని చెప్పిన మనసులో మాత్రం తెగ జల్సీ ఫీల్ అవుతుంటాడు. తను అతని వైఫ్ కదా, ఇప్పుడు అతను ఆమె మీద ఫుల్ వైఫ్ హక్కులో ఫీల్ అవుతున్నాడు. తను ఇలా బయటకు వెళ్లడం ఎందుకు అతనికి నచ్చట్లేదు అని జెలసీ ఫీల్ అవుతుంటాడు. ఒక్కడే డ్రింక్ చేస్తూ తనకి తాను క్వశ్చన్స్ చేసుకుంటుంటాడు. మా మధ్య జస్ట్ ఉంది అగ్రిమెంట్ మాత్రమే కదా, నేను ఎందుకు ఇంత పొసెసివ్ గా మారుతున్నాను, తను ఎందుకు ప్రతి మినిట్ నాతోనే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకో పక్క జావ్ తన ఫ్రెండ్స్ ని కలిస్తే వాళ్ళు ఒకటే టీస్ చేస్తుంటారు. ఏంటి జావ్ పెళ్ళయ్యాక చాలా స్పైసీ అయిపోయావు, మీ హస్బెండ్ తో ఎలా సాగుతుంది ఏంటి, ఈ ఫ్లాష్ మ్యారేజ్ వల్ల నీ నడుము నొప్పి పుట్టట్లేదా అని అడుగుతారు. మన జావ్ నవ్వుతూ చాలా బాగుంది, సింగిల్ గా ఉండడం కంటే ఇదే చాలా బెటర్ అని చెప్తుంది. దానికి వాళ్ళు అవునులే, ఇంటికెళ్ళగానే వేడి వేడి భోజనం, పక్కన బెడ్ వేడి చేసే హస్బెండ్ ఉంటే ఎవరికైనా బానే ఉంటుంది, మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట అని అడిగితే జావ్ సిగ్గుతో హా అంటుంది. దానికి ఫ్రెండ్స్ నువ్వు ఇంత హాట్ డ్రెస్ వేసుకొని బయటకు వస్తే నీ హస్బెండ్ కి ఏం ప్రాబ్లం లేదా, నిన్నేం క్వశ్చన్ చేయలేదా అని అడుగుతారు. జావ్ బిల్డప్ ఇస్తూ అతనికి ఏం ప్రాబ్లం లేదు, మేమిద్దరం ఒకరి పర్సనల్ విషయాల్లో ఒకరం జోక్యమే చేసుకోము అని అంటుంది. కాసేపటికి జావ్ కి ఎందుకో బోర్ కొడుతూ ఉంటుంది అనమాట అక్కడ. అప్పుడే గు కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. దారిలో ఉన్నాను వచ్చేస్తున్నాను అని జావ్ చెప్తా గు
తన బ్లేజర్ పట్టుకొని ఉంటాడు. బయట బాగా చలిగా ఉంది, ఇది వేసుకోమని తన మీద కప్పుతాడు. జావ్ థ్యాంక్ యూ చెప్తుంది. ఇంటికి వెళ్ళాక గు ఏం మాట్లాడాలో తెలియక మనోడు మళ్ళీ అదే అంటాడు. బయట చాలా చలిగా ఉంది కదా జావ్, జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కోల్డ్ చేస్తుందని అంటే దానికి జావ్ అడుగుతుంది, నా వల్ల మీకు కోల్డ్ వస్తుందని భయమా అని. ఈమెంటి ఇలా ఆలోచిస్తుంది అని గు కోల్డ్ గా ఆన్సర్ చెప్తాడు. లేదు తల్లి, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోమంటున్నాను అంతే అని గు కోల్డ్ గా ఆన్సర్ చెప్పేసి సోఫాలో కూర్చొని బుక్ పట్టుకొని చదువుతాడు. జావ్ మనసులో కొన్ని రోజుల నుంచి వీడి సాఫ్ట్ బిహేవియర్ చూసి రొమాంటిక్ గా మారాడు అనుకున్నాను, కానీ వీడెప్పటికీ ఆ లుక్ కోల్డ్ ప్రొఫెసరే అని విసుక్కుంటూ అతని ముందు రూమ్ లోకి వెళ్తుంది. మన హీరోయిన్ చాలా హాట్ డ్రెస్ లో ఉండడం, పైగా ఆమెను ఈ రోజు టచ్ కూడా చేయలేదు కదా, సో అతన్ని ఆమె ఆలోచనలు చంపేస్తుంటాయి. బుక్ పట్టుకుంటే ఆ బుక్ లో కూడా జావ్ అదే హాట్ డ్రెస్ వేసుకుని అతన్ని పిలుస్తున్నట్టు ఒక్కటే ఆలోచనలు వస్తుంటాయి. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటాడు. ఈ నా మైండ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలరా బాబు అని తిట్టుకుంటుంటాడు. ఆ నెక్స్ట్ డే ఇద్దరు మమ్మీలు ఇంటికి వస్తారనమాట. వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు అని అడుగుతూ మీ ఇద్దరి కోసం కొన్ని గిఫ్ట్స్ తెచ్చాం, వీకెండ్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా అని అడుగుతారు. అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు అని గు ఆన్సర్ చేయగానే అప్పుడే జావ్ ఒళ్ళిరుచుకుంటూ నిద్ర లేచి బయటకు వస్తుంది. సడన్ గా తన మమ్మీని చూసి షాక్ అవుతుంది. వాళ్ళ మమ్మీ ఆమెను చూసి వెటకారంగా అంటుంది, ఎంత తొందరగా లేచారో మేడం గారు అని అంటున్నా కూడా గు మమ్మీ మాత్రం జావ్ మేడం మీద ఉన్న లవ్ బైట్స్ ని చూసేస్తుంది. ఆమె నవ్వుతూ పర్లేదులే, కొత్తగా పెళ్లైన కపుల్స్ వీకెండ్ లో కొంచెం ఎక్కువసేపు పడుకోవాలి అని అంటుంది. జావ్ కి అది విని పిచ్చ ఎంబారెసింగ్ గా అనిపించి ఆమె మెడని కవర్ చేసుకుంటూ పరుగుని వెళ్లి డ్రెస్ మార్చుకుని వస్తుంది. ఆ తర్వాత నలుగురు కలిసి టీ తాగుతుంటే మమ్మీలు ఇద్దరు యంగ్ కపుల్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. జావ్ మమ్మీ అనుమానంగా మీరు బయట ఫుడ్ తింటున్నారు కదా అని అంటే జావ్ భయం భయంగా లేదు మమ్మీ, బయట ఫుడ్ ఎలా తింటాం, అది అస్సలు అన్హెల్దీ అని కవర్ చేస్తుంది. అప్పుడు గు మమ్మీ అంటుంది, జావ్ నీకు తినడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే పుల్లగా ఉండేవి ఏమైనా తినాలని అనిపిస్తుందా అని అడుగుతుంది. ఆమెకేమో ఎప్పుడు వారసుడు వస్తాడా అని ఒక టెన్షన్ ఉంటుంది. జావ్ షాక్ అయి గు వైపు చూస్తుంది. ఇద్దరు మమ్మీలు నవ్వుకుంటూ వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తారు. జావ్ సైలెంట్ గా గూతో అంటుంది, వీళ్ళు మన మీద సీసీటీవీ లాగా నిఘా పెట్టినట్టున్నారు, మనం ఏదో జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళున్న కాసేపటికే అని ఫ్రస్ట్రేట్ అవుతుంటుంది. కాసేపటికి మమ్మీలు వంట చేసి తెస్తారా. గు మమ్మీ జావ్ కి ఫిష్ ఇస్తూ నీకు ఇది ఇష్టం కదా అని అంటే గు ఆ ముక్కని జావ్ కి ఇస్తాడు. జావ్ మమ్మీ గూకి గ్రీన్ వెజిటేబుల్స్ ఇస్తూ ప్రొఫెసర్ గారికి ఇవి ఇష్టం అనుకుంటా అని అంటే జావ్ ఆ కూరని అతనికి వడ్డిస్తుంది. నిజానికి ఆ ఇద్దరికి అది అస్సలు ఇష్టం ఉండదు, కానీ మమ్మీల కోసం బలవంతంగా నవ్వుతూనే తినేస్తారు. వాళ్ళిద్దరు వెళ్లిపోగానే జావ్ గుమ్మం దగ్గర నిలబడి అమ్మయ్యా పోయారు, అంతసేపు నవ్వుతూ నటించి నా బుగ్గలు నొప్పి పుడుతున్నాయి, ఈ యాక్టింగ్ చేయడం నా జాబ్ కంటే కష్టంగా ఉంది అని అనుకుంటుంది. గు కూడా రిలాక్స్ అవుతూ ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చులే అని అంటాడు. జావ్ నవ్వుతూ మిస్టర్ గు మీ యాక్టింగ్ మామూలుగా లేదు కదా అని అంటే గు కూడా అంటాడు, లాయర్ జావ్ గారు నువ్వు కూడా బాగానే యాక్ట్ చేసావు, అయినా నీకు ఫిష్ అంటే ఇష్టం ఉండదా అని అడుగుతాడు. అప్పుడు జావ్ తన ఓల్డ్ మెమరీ ఒకటి చెప్తుంది. చిన్నప్పుడు ఏమై ఉంటుందంటే దానికి ఫిష్ తిని గొంతులో ముళ్ళు ఇరుక్కుపోయి ఉంటుంది. అప్పటి నుండి చచ్చిన దాన్ని ముట్టుకోను, కానీ మా మమ్మీకి అది బ్యాడ్ హ్యాబిట్ అనిపిస్తుంది, అందుకే నా చేత తినిపించాలని చూస్తుంది అని చెప్పగానే గు సాఫ్ట్ గా అంటాడు, నీకు ఇష్టం లేని పని చేయడానికి నిన్ను నువ్వు ఎప్పుడు ఫోర్స్ చేసుకోకు అని చెప్తాడు. అప్పుడే గు కడుపులో గుడుగుడుమని శబ్దం వస్తుంది. మీకు ఆకలేస్తుందా అని జావ్ అడిగితే అతను అవునని తలుపుతాడు. ఇద్దరు కలిసి బయట హోటల్ కి వెళ్తారు. అక్కడ గు ఫ్రెండ్ ఉంటాడు. అతను గూతో అడుగుతాడు, అబ్బో ఏంటి బ్రో ఈ బ్యూటిఫుల్ అమ్మాయి ఎవరు, నాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. గు ప్రౌడ్ గా తను నా వైఫ్ అని చెప్తాడు. వాడు షాక్ అయి పెళ్ళా, ఎప్పుడు, ఎక్కడ, నాకెందుకు చెప్పలేదు అని అంటే జస్ట్ రీసెంట్ గానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని గు చెప్తాడు. ఇంత అందమైన వైఫ్ ని సీక్రెట్ గా దాచుకుంటున్నావు అన్నమాట అని చెప్పి ఆమెతో పరిచయం చేసుకుంటాడు. హలో సిస్టర్, నా పేరు కిన్, గూకి చెడ్డీ బడ్డీ ఫ్రెండ్ ని, గు నిజంగా చాలా లక్కీ అని అంటాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే గు సోఫాలో కూర్చొని తన స్పెట్స్ స్టైల్ గా తీస్తాడనమాట. జావ్ అతన్ని చూస్తూ అలానే ఉండిపోతే గు ఆమె కళ్ళల్లోకి తదేకంగా అలానే చూస్తూ ఒక్కసారిగా బెడ్రూమ్ వైపు వెళ్తాడు. అతను అలా వెళ్ళడాన్ని అర్థం చేసుకొని జావ్ మనసులో అనుకుంటుంది, అంటే నన్ను లోపలికి ఇన్వైట్ చేస్తున్నాడా అని. అలా అనుకుని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని వెనక్కి జరిపి గోడ కదిం పట్టేస్తుంది. అతనికి కావాలని ఫీలింగ్స్ తెచ్చేలా చేసి బెడ్ మీద కూర్చుంటుంది రొమాంటిక్ గా. మనోడు ఒక హాట్ స్మైల్ ఇచ్చి ఆమె నెక్ని పట్టుకొని కిస్ చేస్తూ అలానే రొమాన్స్ చేస్తాడు. అంతా అయిపోయాక రూమ్ అంతా బట్టలు చెల్లా చెదురుగా పడుంటాయి. ఇద్దరు బెడ్ మీద పడుకొని టైర్డ్ అయిపోయి హార్ట్ బ్రీత్ తీసుకుంటూ ఉంటారు. పక్కనున్న ఆమెని గు బ్లాంకెట్ తో కవర్ చేస్తే జావ్ మనసులో అనుకుంటుంది, బాడీ సాటిస్ఫై అయినా కూడా లోపల ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది, సెకండ్ రౌండ్ చేయాలి అనిపించినా కూడా ఏమనుకుంటాడో ఏమో, వద్దులే అని అనుకుంటూ నిద్రపోతుంది. పక్కనున్న గు కూడా ఇదే ఫీలింగ్, మనసులో ఒకటే ఆలోచనలు, ఇంకా చేయాలనుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి తప్పదు. నెక్స్ట్ డే మార్నింగ్ జావ్ ఆఫీస్ కి వెళ్తుంటే గు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతాడు. ఆమె వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి మళ్ళీ తనే ఆగిపోయి, నేను నీ పర్సనల్ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు కదా,
ఓకే ఓకే అని అంటాడు. జావ్ తన ఫ్రెండ్ రాసిన కొత్త నావెల్ ఈవెంట్ కి వెళ్తుంది. అక్కడ ఒక అబ్బాయి తన వైఫ్ ని బుల్లి చేస్తుంటే జావ్ అడ్డుపడుతుంది. వాడు ఆమెను కొట్టబోతుంటే ఫ్రెండ్ కజిన్ వచ్చి వాడిని పట్టుకుంటాడు. వాడు భయపడి పారిపోతాడు. జావ్ ఆ అమ్మాయికి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇంకోసారి నీ హస్బెండ్ ఇలానే ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయి, నేను ఒక లాయర్ ని అని చెప్తుంది. ఆ కజిన్ జావ్ టాలెంట్ ని చూసి ఫిదా అయిపోయి తన వైపు రొమాంటిక్ గా చూస్తుంటే ఫ్రెండ్ మధ్యలో తూరి బ్రో 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 బ్రేకులు వేయి, నా బెస్టీకి ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తుంది. పాపం వాడి రొమాంటిక్ కళలన్నీ అక్కడే ఆవిరైపోతాయి. ఇటు గూ వర్క్ చేసుకుంటుంటే తన ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు, ఒరేయ్ ఈ రోజు ఒక కూల్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిని చూసాను రా, నా హార్ట్ బీట్ పెరిగిపోయింది, కానీ తను పెళ్ళైన అమ్మాయి అని తెలిసి నా మనసు ముక్కలైంది అని జావ్ గురించి గూకి చెప్తుంటాడు. ఇంకో ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు, గూకి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిందిరా, మన సిస్టర్ ఇన్ లా కూడా చాలా అందంగా ఉంటుందిలే అని అంటాడు. ఆ తర్వాత జావ్ ఇంటికి వచ్చి షార్ చేసుకొని బయటికి రాగానే గూ వాష్రూమ్ వైపు వెళ్తుంటే ఎక్కడికి అని అడుగుతుంది. అతను నేను స్నానానికి వెళ్తున్నాను అని చెప్తూనే తనని ఆ హాట్ లుక్ లో చూసి కంట్రోల్ తప్పిపోతాడు. అంతే జావ్ ని కూడా తనతో పాటు షార్ కి లాక్కెళ్లిపోతాడు. ఇద్దరు కలిసి షార్ లో రొమాన్స్ చేసి నిద్రపోతారు. జావ్ అతని చెస్ట్ మీద హక్ చేసుకొని పడుకొని ఉంటుంది. ఆ ప్రెసెంట్ మూమెంట్ ను చూసుకొని నా లైఫ్ ఒక రోబోలా సాగేది, కానీ ఇతని వల్ల ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటుంది. ఈవినింగ్ కాగానే గూ ఇంటికి వస్తాడు. అప్పుడు జావ్ నీళ్ళు ఇస్తుంది. ఇద్దరు చేతులు టచ్ అవ్వగానే మళ్ళీ ఆ రొమాంటిక్ వైబ్ స్టార్ట్ అవుతుంది. జావ్ తన బండిలో మునిగిపోయిన గూ మాత్రం తను అలానే చూస్తూనే ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, నా ముఖానికి ఏమైనా అంటుకుందా అని జావ్ అడిగితే గూ ఏం చెప్పడు, నీళ్లు తాగుతూ తను అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో జావ్ కోర్టు తన క్లయింట్ తరపున కేసు వాదిస్తూ ఉంటుంది. ఇతర లాయర్స్ ముందు, జడ్జెస్ ముందు అదిరిపోయే ఆర్గ్యుమెంట్ ఇస్తుంది. గూ కూడా అక్కడ కూర్చొని ఆమె వాదనలు వింటూ ఫుల్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. జావ్ నిజంగా చాలా టాలెంటెడ్, తను నా వైఫ్ అంటే నమ్మలేకపోతున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో వెంటనే జడ్జి తన క్లయింట్ కి డివోర్స్ ఇచ్చేసి బాబు కస్టడీని జావ్ క్లయింట్ కి అప్పగిస్తారు. ఆ క్లయింట్ జావ్ కి థ్యాంక్స్ చెప్తుంది. కేసు సక్సెస్ అయినందుకు గూ తర్వాత తన దగ్గరకు వచ్చి విష్ చేస్తుంటాడు. దానికి జావ్ ఈ రోజు నేను నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తాను అని అంటుంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడే అక్కడ జావ్ కి అపోజిట్ గా వాదించిన లాయర్ వస్తాడు. వాడు జావ్ ని ఏదో అనబోతుంటే గూ మధ్యలో దూరి వాడికి చుక్కలు చూపిస్తాడు. నువ్వు లాయర్ అయి ఉండి నీకు చట్టం మీద కనీసం నాలెడ్జ్ కూడా లేదా అని లా ఆర్టికల్స్ అన్ని అతని ముందు పెట్టేసరికి వాడికి నోరు మూత పడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి ముడుచుకొని పారిపోతాడు. అతనికున్న లా నాలెడ్జ్ ని చూసి జావ్ షాక్ అవుతుంది. ఆ తర్వాత జావ్ అసిస్టెంట్ అడుగుతుంది, ఈ హ్యాండ్సమ్ అబ్బాయి ఎవరు మేడం, ఎంత కూల్ అండ్ అస్థెటిక్ గా ఉన్నాడు, అచ్చం ఏదో డామినేటింగ్ సీఈఓ లా ఉన్నాడు అని. జావ్ నవ్వుతూ గెస్ చెయ్యి ఎవరుంటారు అని అంటే మేబీ మీ క్లయింట్ హస్బెండ్ అనుకుంటా, కానీ అంత మంచి హస్బెండ్ కి ఏ ఎడ్డి భార్య డివోర్స్ ఇస్తుంది అని అసిస్టెంట్ అంటుంది. జావ్ నవ్వి తను నా హస్బెండ్ అని చెప్పగానే అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. తను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆఫీస్ లో అందరికి జావ్ మేడం హస్బెండ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, మేడం కి నిజంగా లాటరీ తగిలిందని చెప్పేస్తుంది. ఆ తర్వాత సీన్ లో గూ కాల్ చేసి ఫ్యామిలీ డిన్నర్ ఉంది కలుద్దామని అంటాడు. జావ్ సరే అని చెప్పి తనతో వెళ్తుంది. కానీ వాళ్ళ ఇల్లు చూసి షాక్ అవుతుంది. ఆ ఇల్లు చాలా పెద్ద విల్లాలా ఉంటుంది. నువ్వు ఇక్కడేనా ఉండేది అని అడిగితే మా పేరెంట్స్ ఈ విల్లాలో ఉంటారు, నేను నార్మల్ గా అపార్ట్మెంట్ లోనే ఉంటాను అని గూ చెప్తాడు. జావ్ వెంటనే టెన్షన్ పడి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళ ఇష్టాలన్నీ అడుగుతుంది, అన్ని గిఫ్ట్స్ గా తీసుకెళ్దామని చెప్పి. అప్పుడు గూ నవ్వుతూ ఎక్కువ ఆలోచించకు, నార్మల్ గా ఉండు చాలు, అందరికి నువ్వు నచ్చుతావు. ఇక నా సిస్టర్ అంటావా, తను ఒక వాగుడికాయ, ఎప్పుడు బడబడబడ వాగుతూనే ఉంటుంది, తను ఏమైనా వాగితే పట్టించుకోకు అని ధైర్యం చెప్తాడు. జావ్ మనసులో గూ ఫ్యామిలీ ఇంత రిచ్చా, ఇది ఇల్లు అయితే కాదు పెద్ద విల్లా అని షాక్ అవుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే గూ సిస్టర్ వచ్చి బ్రో ఏంటి ఇంత లేట్, ఓహో ఈమెనా నా లెజెండరీ సెకండ్ సిస్టర్ ఇన్ లా, ఫోటోలో కంటే రియల్ గానే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, మా సెకండ్ బ్రో చాలా లక్కీ అని హలో చెప్తుంది. గూ పేరెంట్స్ భోజనం చేస్తూ పలకరిస్తారు. అప్పుడే గూ వాళ్ళ బిగ్ బ్రదర్ అక్కడికి వస్తాడు. జావ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు ఈ మధ్య కేసు గెలిచావంట కదా, మా కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతావా, మేము హైరింగ్ చేస్తున్నాం అని ఆఫర్ ఇస్తాడు. జావ్ మనసులో అనుకుంటుంది, ఏంటి వీడు నాకు జాబ్ ఆఫర్ ఇస్తున్నాడు, వీళ్ళు నా అంబిషన్స్ ని టెస్ట్ చేస్తున్నారా ఏంటి అని అనుకుంటూ సారీ బ్రదర్, నాకు నా కెరియర్ ప్లాన్ క్లియర్ గా ఉంది, ప్రెసెంట్ అయితే నా వర్క్ తోనే నేను హ్యాపీగా ఉన్నానని సింపుల్ గా రిజెక్ట్ చేస్తుంది. తిరిగి వస్తుంటే జావ్ అడుగుతుంది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. దానికి గూ దాంతో నీకేం పని అని అంటే నేను నిన్ను ఒక నార్మల్ ఫ్యామిలీ అబ్బాయివి అనుకుని పెళ్లి చేసుకున్నాను, రేపు నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ జోక్యం చేసుకోకూడదని నా ఉద్దేశం, కానీ మీరు ఇంత రిచ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే గూ భరోసా ఇస్తూ టెన్షన్ పడకు జావ్, నా ఫ్యామిలీ వల్ల మన మ్యారేజ్ అగ్రిమెంట్ కి ఏం అవ్వదు, నా పని నా లైఫ్ వాళ్ళతో సంబంధం లేదు అని చెప్తాడు. మన జావ్ మొండిగా గ్యారంటీ ఏంటి, మీ ఫ్యామిలీ నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడితే అప్పుడేం చేస్తావు అని అంటే ప్రామిస్ చేస్తాడు అలా ఏం జరగదు అని. ఆ తర్వాత జావ్ తన బెస్టీకి ఫోన్ చేసి ఉసేయ్ పొరపాటున ఒక రిచ్ ఫ్యామిలీలో పెళ్లి చేసేసుకున్నానే అని ఏడుస్తుంది. ఫ్రెండ్ మాత్రం ఫుల్ ఖుష్ అయిపోయి ఏంటే నీకు ఇన్ని లడ్డూలు దొరికినాయి, నీకు పిచ్చా, అది గూ ఫ్యామిలీ సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ, గూ ఆ ఫ్యామిలీకి సెకండ్ యంగ్ మాస్టర్ అని చెప్తుంది. నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పి చావలేదు అని జావ్ అడిగితే మర్చిపోయానులే అని ఫ్రెండ్ అంటుంది. జావ్ తల పట్టుకుంటుంది, నన్ను డైరెక్ట్ గా ఫ్యామిలీ డిన్నర్ కి తీసుకెళ్లాడు, నేను అస్సలు ప్రిపేర్ అయ్యే లేను, నా పీస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ ఇక గోవిందా అని అనుకుంటుంటే ఫ్రెండ్ ధైర్యం చెప్తూ ఓసే పిచ్చిదానా,
నీకు లాటరీ తగిలింది, ఎవరైనా నిన్ను ఇబ్బంది పడితే నాకు చెప్పు, వాళ్ళ చిత్తాన్ని ఇత్తడి చేసి పడేస్తాను అని పంచి డైలాగ్ వేస్తుంది. ఆ డైలాగులకి జావు నవ్వుతూ సరే జోకులు అప్పు, నేను షవర్ తీసుకుంటానని వెళ్తుంది. కాసేపటికి గు ఇంటికి వచ్చేసరికి జావు హాట్ నైట్ డ్రెస్ లో సోఫాలో నిద్రపోతూ ఉంటుంది. ఆ హాట్ డ్రెస్ లో గు ఆమెని అబ్సెసివ్ కళ్ళతో అలానే చూస్తుంటాడు. కానీ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆమెను ఎత్తుకొని మెల్లగా బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. తను కూడా ఆమె పక్కనే పడుకుంటాడు. ఆమె అవతల పక్కకు తిరిగితే అతను రొమాంటిక్ అండ్ అబ్సెసివ్ మూడ్ తో ఆమెని టచ్ చేసి ఇటు తిప్పబోతాడు. కానీ జావ్ తనంతట తానే తిరిగి సడన్ గా అతని హగ్ చేసుకుంటుంది. అతను కూడా అంతే ప్రేమతో తను నిమురుతూ ఇద్దరు అలా హగ్ చేసుకుని నిద్రపోతారు. మార్నింగ్ లేచేసరికి జావ్ ఇంకా డీప్ స్లీప్ లో ఉంటుంది. నిద్రలోనే ఆమె మళ్ళీ అతన్ని గట్టిగా హగ్ చేసుకునే ఉంటుంది. గు ఆమెను చాలా ఒబ్సెసివ్ గా చూస్తూ మెల్లగా బ్లాంకెట్ కప్పి అక్కడ నుంచి వెళ్తాడు. ఆమె నిద్ర లేచి వచ్చేసరికి టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టేసి ఉంటాడు. ఆమె తింటుండగా వాళ్ళ మమ్మీ నుండి కాల్ వస్తుంది. నిన్న రాత్రి గు ఫ్యామిలీ డిన్నర్ ఎలా జరిగిందే అని అడుగుతుంది. జావ్ షాక్ లో మమ్మీ నీకు ముందే తెలుసా వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీ అని, తెలిసి కూడా నన్ను డేటింగ్ కి పంపించచ్చావా అని తిడుతుంది. వాళ్ళ మమ్మీ షాక్ అయ్యి రిచ్ ఫ్యామిలీయా, నాకేం తెలీదే, మీ ఆంటీ కూడా ఎప్పుడు చెప్పలేదే, తన కొడుకు యూనివర్సిటీ ప్రొఫెసర్ అని మాత్రమే చెప్పింది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఈ డీటెయిల్స్ అని నాకేం తెలీదు, అయినా నువ్వేమైనా తప్పు చేసావా ఏంటి అని అడుగుతుంది. జావా ఆమెకున్న పెద్ద కష్టం ఇదే కదా. సో నిట్టూరు పేడుస్తూ లేదు మమ్మీ, నేను షూర్ గా చెప్తున్నాను, వాళ్ళు సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ, ఏ బలిసినోడు తనంతటి తానుగా వచ్చి నేను రిచ్ అని చెప్పుకోడు కదా, నేను అక్కడ చూసింది ఏది ఫేక్ కాదు అని బాధ చెప్తూనే మళ్ళీ రియలైజ్ అయ్యి సరేలే ఎలాగో పెళ్ళైపోయింది కదా, సర్టిఫికెట్ కూడా వచ్చేసింది, ఇప్పుడు మనం ఏం చేయలేం అని సర్ది పెట్టుకుంటుంది. ఈసారి గు ఇంటికి వచ్చేసరికి జావ్ తన కోసం ఫుడ్ రెడీ చేసి పెట్టుంటుంది. అప్పుడు గు సాఫ్ట్ గా నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. జావ్ నవ్వుతూ మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి కదా అని అంటుంది. ఇద్దరు కలిసి టీవీలో వీడియో చూస్తుంటే చాలా క్లోజ్ గా వస్తారు. సడన్ గా ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. కళ్ళల్లో కళ్ళు కలిపి ఆ రొమాంటిక్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంటే సరిగ్గా అప్పుడే గు ఫ్రెండ్ కిన్ కాల్ చేస్తాడు. గూకి పిచ్చ కోపం వస్తుంది. ఎదవ ఇప్పుడు కాల్ చేశాడా, ఒకవేళ ఇంపార్టెంట్ వర్క్ కాకపోతే వీడికి అయిపోద్ది వాళ్ళ నా చేతిలో అని తిట్టుకుంటూ ఫోన్ ఎత్తుతాడు. కిన్ ఏడుస్తూ బ్రో నా మనసు ముక్కలైందిరా, ప్లీజ్ డ్రింక్ చేయడానికి రా అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. సో గు జావ్తో కిన్ ఫుల్ గా తాగేసున్నాడు, నేను వెళ్లి వాడిని చూడాలి, నా కోసం వెయిట్ చెయ్యి అని చెప్పి వెళ్తాడు. ఇంతసేపు పాపం రొమాంటిక్ మూడ్ లో ఉన్న మన జావ్ మనసులో ఒకటే బాధపడుతుంది. ఆ బాధతో మళ్ళీ రియలైజ్ అయ్యి నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నాను, ఏదేదో ఇమాజిన్ చేసుకొని చస్తున్నాను, నాకేమైనా పిచ్చి పట్టిందా అని నెర్వస్ అయిపోతుంది. బార్లో కిన్ ఫుల్ గా తాగేసి బ్రో నేనేం తప్పు చేశానురా, తనకి నా ప్రాణం ఇచ్చాను, అయినా తను ఒక ముసలాడితో పారిపోయింది, వాడు నాకంటే రిచ్చా నాకంటే హ్యాండ్సమా అని ఏడుస్తుంటాడు. గు అస్సలు పట్టించుకోకుండా ఫోన్ లో జావ్తో చాటింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకో ఫ్రెండ్ అడుగుతాడు బ్రో నీకేమైంది, కనీసం ఒక గ్లాస్ వైన్ కూడా తాగట్లేదు, ఎప్పుడు ఫోన్ లోనే మెనిగిపోయావు, పెళ్లి తర్వాత నీ పరిస్థితి ఇదా అని అంటాడు. కిన్ కూడా ఎవ్వరిని వదలకుండా ఎవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, నా విరిగిన మనసుకి మీరే దిక్కు అని గోల గోల చేస్తుంటాడు. ఏం చేయలేక గు తన డ్రింక్ ఫినిష్ చేసి మీరు ఉండండి నేను ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి పారిపోతాడు. వాళ్ళంతా నోరెళ్ళబెట్టి చూస్తుంటాడు, గు మారిపోయాడ్రా అని. అతని ఇంటికి వచ్చేసరికి ఆమె సోఫాలో నిద్రపోతూ ఉంటుంది. ఇక్కడ చలిగా ఉంది కదా అనుకుంటూ తనకి బ్లాంకెట్ కప్పుతుంటే జావ్ కళ్ళు తెరుస్తుంది. వచ్చేసావా అని అడుగుతుంది. ఇక్కడెందుకు పడుకున్నావు అని అడిగితే మూవీ చూస్తూ నిద్రపోయాను అని చెప్పి లేవబోయి కింద పడుతుంది. గు తన్ని గట్టిగా పట్టుకుని పైకి లేపుతాడు. అప్పుడు ఇద్దరు మళ్ళీ చాలా క్లోజ్ గా వస్తారు. గు ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుని మూవీలో తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు. జావ్ నెర్వస్ అయిపోయి నాకు గుర్తులేదు అని అంటే గు ఆమె జుట్టు వెనక్కి నెట్టి మరి మనం కంటిన్యూ చేద్దామా అని అడుగుతాడు. జావ్ ఒక్కసారిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి డీప్ కిస్ చేస్తుంది. గు ఆమెను వెంటనే ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. బెడ్ మీద పడుకోబెట్టి ఆమె చేయి పట్టుకుని వదలకుండా కిస్ చేస్తూ రొమాన్స్ లో మునిగిపోతారు. తర్వాత సీన్ లో ఇద్దరు రొమాన్స్ చేసుకున్నాక మార్నింగ్ జావ్ మెల్లగా నిద్రలేస్తుంది. తను ఎప్పట్లాగే గు మీద పడుకొని ఉంటుంది. అతన్ని హగ్ చేసుకుంది అని రియలైజ్ అయ్యి అమ్మో నేను ఇతని మరీ అంత టైట్ గా హగ్ చేసుకున్నానా అని అనుకుంటూ పక్కకు జరుగుపోతుంటే గు నిద్రలో తన్ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని కదలకు అని గొనుగుతుంటాడు. జావ్ మెల్లగా లేచి అతని ఫోర్ హెడ్ ని టచ్ చేసి చూస్తుంది. అతని బాడీ ఫుల్ హీట్ లో ఉంటుంది. అతనికి ఫుల్ ఫీవర్ ఉందని చెప్పి వెంటనే మెడిసిన్ వేస్తుంది. ఇంకా కాలేజ్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది అతను రాలేడు అని. ఆమె కూడా నువ్వు రెస్ట్ తీసుకుని నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే గు ఆమె చేయి పట్టుకుంటాడు. అలా చేయి పట్టుకునే నిద్రపోతాడు. జావ్ కూడా ఒక చేత్తో అతన్ని పట్టుకొని ఇంకో చేత్తో తన వర్క్ చేసుకుంటుంది. అతనికి కొంచెం స్పృహ రాగానే తన కోసం వేడి వేడి కిచిడి చేసి తన చేతులతో తినిపిస్తుంది. మళ్ళీ థర్మామీటర్ తో చెక్ చేస్తే ఫీవర్ కొంచెం తగ్గుంటుంది. సో అమ్మయ్య ఫీవర్ కొంచెం తగ్గింది కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు, రెస్ట్ తీసుకోండి అని లేవబోతుంటే గు మళ్ళీ ఆమెను పట్టుకుని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అంటాడు. నేను ఇక్కడే ఉంటాను, ఏం కావాలన్నా పిలవండి అని చెప్తుంది. కాసేపటికి లోపల నుండి ఏదో శబ్దం రావడంతో జావ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది మళ్ళీ నీరసంగా ఉందా అని కంగారు పడుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి అడుగుతుంది. వాళ్ళ మమ్మీ చెప్పినట్లుగా అతనికి మసాజ్ చేస్తూ తను జాగ్రత్తగా చూసుకుంటుంది. అతను ఫైనల్లీ కోలుకున్న తర్వాత ఎప్పుడు సీరియస్ గా ఉండే ఈ గు హెల్త్ బాగోకపోతే ఒక చిన్న పిల్లాడిలో బిహేవ్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకుంటుంది. కాసేపటికి గు
కళ్ళు తెరిచి చూస్తాడు. బయటకొచ్చి చూస్తే జావ్ సోఫాలోనే నిద్రపోతూ ఉంటుంది. రాత్రంతా పాపం నా మీద కేరుతూ ఇక్కడే నిద్రపోయిందా అని అనుకుంటూ గు ఆమె కోసం వేడి వేడి సూప్ చేసి తెస్తాడు. జావ్ లేచి ఇప్పుడు బానే ఉందా అని అడిగి నుదురు టచ్ చేసి చూస్తుంది. అమ్మయ్య, ఫీవర్ తగ్గిపోయింది, థ్యాంక్ గాడ్, మమ్మీ రెసిపీ వర్కౌట్ అయింది అని అనుకుంటుంటే గు సాఫ్ట్ గా నిన్న రాత్రి నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. జావ్ సిగ్గుపడుతూ అలా అనకు, మనం పార్ట్నర్స్ కదా, హెల్ప్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని అంటుంది. ఇద్దరు సోఫాలో కూర్చొని ఉండగా ఇంకోసారి చెకప్ చేయనని అడిగితే వద్దొద్దు, ఇప్పుడు నేను బానే ఉన్నాను, సాయంత్రం మనం ఫ్రీయే కదా, మూవీకి వెళ్దామా అని అడుగుతాడు. జావ్ షాక్ అయి సీరియస్ గానా, మళ్ళీ మీరు మూవీ మధ్యలోనే లేచి వెళ్లిపోరు కదా, ఎప్పుడు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి కదా అని అంటుంది. ఆ తర్వాత మూవీ చూసి తిరిగి వస్తుంటే జావ్ మమ్మీ కాల్ చేసి గు హెల్త్ గురించి అడుగుతుంది. అతను ఫోన్ తీసుకొని చెప్తాడు, ఆంటీ ఇప్పుడు నా హెల్త్ చాలా బాగుంది, నా మ్యారేజ్ లైఫ్ కూడా చాలా హెల్తీగా సాగుతుంది అని చెప్పగానే జావ్ ఒక్కసారిగా బ్లష్ అయిపోతుంది. ఇంటికి వచ్చాక గు కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తుంటే అప్పుడే గు సిస్టర్ కూడా భోజనానికి వస్తుంది. అతన్ని చూసి బ్రో నువ్వు వంట చేస్తున్నావా ఏంటి వింత అని షాక్ అవుతుంది. ఆ తర్వాత మాటలో జావ్ ని అడుగుతుంది, సిస్టర్ మీరు బ్రో పెళ్లి చేసుకోవాలని ఎలా డిసైడ్ అయ్యారు, ఇంట్లో ఎవరు అడ్డు చెప్పలేదా అని అడిగితే జావ్ మెచ్యూర్డ్ గా మేమిద్దరం ఒకరికొకరం పర్ఫెక్ట్ అనిపించింది, నా ఉద్దేశంలో పెళ్లి అనేది ఇద్దరు పర్సన్స్ మధ్య జరిగేది, సో మనమే చూస్ చేసుకోవాలి, ఆ చాయిస్ కి మనమే రెస్పాన్సిబుల్ అవ్వాలి అని చెప్తుంది. సిస్టర్ వెళ్ళాక ఇద్దరు ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జావ్ ఆఫీస్ కి వెళ్తుంటే గూతన్ ఆపి ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, అక్కడ ఫుడ్ బాగుంటుందంట, సాయంత్రం ఫ్రీ అయితే డిన్నర్ కి వెళ్దాం, నేను నిన్ను పికప్ చేసుకుంటాను అని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. జావ్ ఓకే అని వెళ్తుంది. ఇంకా ఆ డిన్నర్ కి ఏమేమి ఆర్డర్ చేయాలో అని ఆఫీస్ లో ఏం ఆర్డర్ చేయాలి, తనకి ఏమి ఇష్టం అని ఆలోచిస్తూ అసలు నాకేమైంది, మెనూని ఇంత సీరియస్ గా చూస్తున్నానేంటి అని తన్ని తాను తిట్టుకుంటాడు. ఆఫీస్ అయిపోగానే జావ్ తన సామాన్లు చదువుకొని వెళ్లిపోతుంటే ఒక క్లయింట్ నుంచి కాల్ వస్తుంది. ఆమె హస్బెండ్ బాగా కొడుతున్నాడని ఏడుస్తూ ఉంటుంది. జావ్ వెంటనే ధైర్యం చెప్తూ నేను అక్కడికే వచ్చేస్తున్నానని చెప్తుంది. ఫోన్ పెట్టేశాక జావ్ కి గుర్తొస్తుంది. సో ఈ రోజు డేట్ ఉంది కదా అని గుర్తు చేసుకుని వెంటనే గూకి ఫోన్ చేసి సారీ గూ నేను రాలేను, ఒక క్లయింట్ ప్రాబ్లం లో ఉంది వెళ్ళాలి అని మ్యాటర్ చెప్తుంది. గూ వెంటనే నేను కూడా వస్తాను అని చెప్పి ఆమెను పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. జావ్ కార్ ఎక్కి సారీ మీ డేట్ ప్లాన్ పాడు చేశాను అని అంటే ఇందులో నీ తప్పేం లేదు జావ్, బిజినెస్ కంటే ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళాక పాపం ఆమె ఒళ్ళంతా గాయాలతో ఏడుస్తూ ఉంటుంది. బాగా తాగి కొట్టుంటాడనమాట తన హస్బెండ్. ఆ సిచ్యువేషన్ లో కూడా జావ్ ఆ క్లయింట్ ని ఇన్వెస్టిగేట్ చేయడం, ఆమె ఫోన్ లో ఫోటోస్ కలెక్ట్ చేయడం, అంతేకాక ఆమెకి ఆమె కొడుకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం, ఇవన్నీ దూరంగా ఉన్న గూ చూస్తూ ఆమె బ్రేవరీకి చాలా ఇంప్రెస్ అవుతాడు. జావ్ బాగా అలసిపోయి ఇంటికి వస్తుందన్నమాట. రాత్రి ఆమె నైట్ డ్రెస్ వేసుకొని బెడ్ మీదకి వస్తుంది. గూ అప్పటికే అక్కడ కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటాడు. జావ్ పడుకోగానే అతను కూడా బుక్ పక్కన పెట్టి పడుకుంటాడు. అప్పుడు అంటుంది ఈ రోజు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని. జావ్ పర్లేదులే అంటే గూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఈ రోజు నువ్వు కూడా నాకు చాలా గ్రేట్ అనిపించావు అని మెచ్చుకుంటాడు. జావ్ నవ్వుతూ నిద్రపోతుంది. గూ కూడా నవ్వుతూ ఆమె చేయి పట్టుకుందామని చేయి దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ మళ్ళీ తన్ని తాను కంట్రోల్ చేసుకుని వెనక్కి తగ్గి పడుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె కళ్ళు తెరిచి చూస్తే గూని హగ్ చేసుకొని పడుకుని ఉంటుంది. అమ్మో మళ్ళీ నేను ఇక్కడ ఎలా పడుకున్నాను అని కంగారుగా దూరం జరుగుతుంది. గూ నిద్ర లేవగానే తను ఇంకా నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. గూ లేచి తన చేతి నొప్పిని సరి చేసుకుంటూ జావ్ కి బ్లాంకెట్ కప్పి బయటకెళ్తాడు. పాపం రాత్రంతా చెయ్యి అలానే పెట్టుంటాడు కదా, ఇది ఒక్కరోజు జరిగేది కాదు కదా, ఎవ్రీడే జరిగేది. అతను వెళ్ళగానే ఈమె ఊపిరి పీల్చుకుంటుంది. గూ మళ్ళీ లోపలికి వచ్చి ఈ రోజు నీ ప్లాన్స్ ఏంటి అని అడిగితే కొంచెం వర్క్ ఉందని చెప్తుంది. నిన్న అంత సీన్ జరిగింది కదా, సో జాగ్రత్త, నేను ఎప్పుడు పికప్ చేసుకోవాలో ఎప్పుడు డ్రాప్ చేసుకోవాలో టైం చెప్పు, నేను వస్తాను అని గూ కేరింగ్ గా చెప్తాడు. జావ్ రోజంతా ఆఫీస్ లో కష్టపడి ఇంటికి వచ్చాక కూడా వర్క్ లోనే ఉంటుంది. అతను ఆమె కోసం కాఫీ చేసి తెస్తాడు. ఆమె థ్యాంక్స్ చెప్పి పక్కన పెట్టి మళ్ళీ పనిలో మునిగిపోతుంది. మనోడు ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పి ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నాను, లేట్ అవ్వచ్చు అని అంటే పర్లేదులే నువ్వు వర్క్ చేసుకో, నేను డిన్నర్ వండుతాను అని గూ నవ్వుతూ చెప్తాడు. ఆ తర్వాత గూ ఆమెతో నాకు ఒక గ్యాదరింగ్ ఉంది, నువ్వు వస్తావా అని అడుగుతాడు. వర్క్ అయిపోవడంతో జావ్ సరే అని వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి గూ మమ్మీ వాళ్ళని వెల్కమ్ చేస్తుంది. సిస్టర్ మెల్లగా చెవులో ఈ గ్యాదరింగ్ మా పెద్దన్నయ్య బ్లైండ్ డేట్ కోసం అని చెప్తుంది. జావ్ షాక్ అయ్యి నీ పెద్దన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి ఆ బ్లైండ్ డేట్ అమ్మాయి వస్తుంది. కట్ చేస్తే తను ఎవరో కాదు, జావ్ బెస్టీ. ఆమె పరిగెత్తుకుంటూ తన చేయి పట్టుకుని నువ్వు సీక్రెట్ గా ఇవన్నీ చేస్తున్నావా, నాకు చెప్పనే లేదు అని నిలదీస్తుంది. బెస్టీ టెన్షన్ తో మా మమ్మీ ఫిక్స్ చేసింది జావ్, నీకు చెప్దాం అనుకున్నాను కానీ నువ్వు బిజీగా ఉన్నావని ఆగాను అని చెప్తుంది. గూ జావ్ని తన వైపు లాక్కొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు పదా, మనం ఇక్కడ జస్ట్ చూడ్డానికి వచ్చాం అని అంటాడు. యాక్చువల్ గా గూకి జావ్ తన బెస్టీతో అంత క్లోజ్ గా ఉండడం చూసి కూడా జల్సి పుడుతుంది. నాకు క్లోజ్ అవ్వకుండా తనకెందుకు అంత క్లోజ్ గా ఉంది అని అతను మండిపోతుంటాడు. అండ్ అంటాడు ఆమెతో, చూసావా మా అన్నయ్యకి నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని అంటే జావ్ ప్రౌడ్ గా మరెవరనుకుంటున్నావు, నా బెస్టీ కదా అది అని అంటుంది. భోజనం చేసే టైంలో కూడా బెస్టీ బిజినెస్ గురించి భలే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ అన్నయ్య ఇంప్రెస్ అయిపోతాడు. జావ్ ఒక ఐటమ్ తీసుకోబోతుంటే గూ కూడా అదే తీసుకోబోతాడు. ఇద్దరి చేతులు టచ్ అవుతాయి. రోజు కలిసే ఉంటారు, మళ్ళీ చేతులు టచ్ అవ్వగానే నర్వస్ ఫీల్ అవుతారు. తిక్కల మంది ఎక్కడో. చివరకు గూ ఆ ముక్కను జావ్కే ఇచ్చేస్తాడు. ఇంటికొచ్చాక
వచ్చాక కూడా జావ్ బెస్టిని పొగుడుతూ ఉంటుందన్నమాట. ఆమె కాలు నొప్పులు పుట్టి సరిగ్గా నిలబడలేకపోతుంటే గు తన్ని పట్టుకొని బెడ్ మీదకి తీసుకెళ్తాడు. ఆ రాత్రి జావ్ తన పక్కనే నిద్రపోతుంది. గు బుక్ చదువుతూ పక్కన పెట్టి తన వైపు తిరగానే నిద్రలో జావ్ తనంతటి తానుగా మళ్ళీ అతని మీదకొచ్చి హక్ చేసుకొని పడుకుంటుంది. కానీ గూకి ఆమె మీద చాలా ఫీలింగ్స్ వస్తాయి. అతని అబ్సెషన్ విపరీతంగా పెరిగిపోతుంది. తను కూడా ఆమెనేం చేయలేక గట్టిగా హక్ చేసుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ గు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే జావ్ అడుగుతుంది, రోజు వండడానికి విసుగు రావట్లేదా? మన ఇంట్లో హౌస్ కీపర్ ఉంది కదా, తను చేస్తుందిలే అని అంటే, నేను కూడా తినాలి కదా అని గు అంటాడు. అది కాదు, మీకు కష్టంగా అనిపిస్తే ఎలా అని జావ్ అంటే, ఎందుకు, నా వంట నీకు నచ్చట్లేదా అని గు అంటాడు. అబ్బే అదేం లేదు, మీ వంట చాలా బాగుంటుంది అని జావ్ నవ్వుతూ తినేస్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ జావ్ ఫుల్ గా డ్రింక్ చేసి ఇంటికి వస్తుంది. షూస్ తీయడానికి ఇబ్బంది పడుతుంటే గు హెల్ప్ చేయబోతాడు. కానీ ఆమె యాటిట్యూడ్ ఉన్నది ఎక్కువ కదా, సో అవసరం లేదు నేనే తీసుకుంటాను అని జావ్ అంటున్నా కూడా వినకుండా మనోడు తన్ని పట్టుకుంటాడు. ఆ పెనుగులాట్లో సడన్ గా జావ్ చేయి తగిలి కింద పడిపోతుంటే తన్ని గట్టిగా పట్టుకొని కాపాడతాడు. అప్పుడు ఆమె షోల్డర్ కి దెబ్బ తగులుతుంది. చూసావా, దెబ్బ తగిలించుకున్నావు అని తన్ని ఎత్తుకొని సోఫాలో కూర్చోబెడతాడు. చూపించు, షోల్డర్ మీద ఎక్కడ దెబ్బ తగిలిందో అని అడుగుతూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాడు. మెడిసిన్ రాస్తూ, అసలు అంతర పీకల్లోతుల్లా తాగాల, చూడు ఇప్పుడు ఎలా అయిపోయావో అని గు అడిగితే, నా బెస్టిని చాలా రోజుల తర్వాత కలిసాను కదా, అందుకే కొంచెం ఎక్కువైంది అని జావ్ చెప్తుంది. నువ్వు హ్యాపీగా ఉన్నా సరే మరి ఇంతలా డ్రింక్ చేయకూడదు అని గు తల ఊపుతూ తనకి హ్యాంగ్ ఓవర్ మెడిసిన్ ఇస్తాడు. అది తాగాక జావ్ మెల్లగా అడుగుతుంది, అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నేను ఒక డివోర్స్ లాయర్ ని. నా కెరీర్ లో నేను చూసిన దారుణాలు విన్నాక నాకు అసలు లవ్ మీద నమ్మకమే పోయింది. నాకు కేవలం ఒక సరైన పార్ట్నర్ కావాలనిపించింది. మీరు దొరికారు, పెళ్లి చేసుకున్నాను. కానీ మీరెందుకు నన్ను చూస్ చేసుకున్నారు? మీరంతా అవుట్ స్టాండింగ్ పర్సన్ కదా, నాకంటే మంచి అమ్మాయి మీకు దొరికేది కదా అని చాలా డౌట్స్ తో నిలదీస్తుంది. గు ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను ఎమోషన్స్ కంటే నా చాయిస్ నే నమ్ముతాను అని చెప్తుంటే జావ్ తన్ని పట్టుకొని, అంటే నేను మీ చాయిస్ అన్నమాట, మరి నన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అని మళ్ళీ అడుగుతుంది. గు సీరియస్ గా అంటాడు, నాకు కావాల్సిన మ్యారేజ్ లైఫ్ నువ్వు మాత్రమే ఇవ్వగలవని నాకు నమ్మకం ఉంది, అందుకే చేసుకున్నాను అని అంటాడు. దానికి ఆమె ఎలాంటి మ్యారేజ్ లైఫ్ అని అడిగితే, ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఒకరి ఇండిపెండెన్స్ కి ఇంకొకరు అర్థం చేసుకోవడం, ఎవరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకొకరు సపోర్ట్ చేసుకోవడం, ఇప్పుడు మనం చేస్తున్నట్టే అని చెప్తాడు. జావ్ సాడ్ గా, నేను నా కెరీర్ లో ఎంతో మంది కపుల్స్ చిన్న చిన్న విషయాలుగా గొడవ పడి విడిపోవడం చూశాను, అందుకే నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది. అసలు మనం ప్రేమించుకోకుండానే ఈ ఫ్లాష్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, రేపు మన పరిస్థితి కూడా వాళ్ళలాగే అయిపోతుందేమో అని మీకు భయం లేదా అని అడుగుతుంది. గు ధైర్యంగా చెప్తాడు, విడిపోవడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉండొచ్చు జావ్, కానీ నేను ఆ పాసిబిలిటీస్ ని చూడను, మనుషుల్ని చూస్తాను. నేను నీతో ఉన్నాను, నా జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద నా మీద నాకు భరోసా ఉంది అని అంటాడు. జావ్ షాక్ అయ్యి, నా మీద నీకు అంత నమ్మకమా అని అంటే, అవును, నువ్వు చాలా క్లియర్ హెడెడ్ పర్సన్ వి, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటావు, రిస్క్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుంది, అంత మాత్రాన భయపడి స్టెప్స్ వేయడం ఆపేస్తామా? మన ముందు చాలా పెద్ద లైఫ్ ఉంది జావ్, దాన్ని హ్యాపీగా మార్చుకోవడమా లేదా సాడ్ గా ఉంచుకోవడమా అనేది మన డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చాలా మెచ్యూర్డ్ గా చెప్తాడు. ఆ మాటలు విన్న జావ్ చిన్నగా నవ్వి అతని భుజం మీద తల పెట్టుకుంటుంది. గు ఆమెను మెల్లగా కదిలిస్తూ, ఇప్పుడు నీకు స్పృహ వచ్చిందా? నీ అంతటి నువ్వు స్నానం చేస్తావా లేక నేనే చేయించాలా అని అడుగుతాడు. జావ్ సిగ్గుపడుతూ, నేనే చేసుకుంటానులే అని అంటుంది. దానికి గు, లేదు లేదు నేను చేయిస్తాను అని తను ఎత్తుకుంటాడు. జావ్ గట్టిగా, వద్దు వదిలేయి, నేనే స్నానం చేస్తాను అని మొండికేసి తన ఒడి నుండి దిగిపోతుంది. గు నవ్వుతూ, సరే ఏమైనా హెల్ప్ కావాలంటే పిలు అని వెళ్తాడు. జావ్ వాష్రూమ్ లోకి పరుగు తీసి, బాప్రే నేను ఏం ఆలోచిస్తున్నాను, వాడేంటి ఇంత హ్యాండ్సమ్ అండ్ హాట్ గా ఉన్నాడు అని తిట్టుకుంటూ స్నానం చేస్తుంది. ఆమె లోపల స్నానం చేస్తుంటే గు బయట కూర్చొని ఆ నీళ్ళ శబ్దాన్ని వింటూ కొంచెం అబ్సెసివ్ గా ఫీల్ అవుతుంటాడు. అతనిలో ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. తను బయటికి రాగానే తన చేయి పట్టుకుని రా మెడిసిన్ రాస్తానని అంటాడు. నేనే రాసుకున్నానని జావ్ అంటే, అయితే నీ జుట్టు ఆరబెడతాను అని టవాల్తో చాలా ప్రేమగా తన హెయిర్ డ్రై చేస్తుంటాడు. నెక్స్ట్ డే మార్నింగే జావ్ అడుగుతుంది, నేను రాత్రి బాగా తాగేశాను కదా, ఏమైనా పిచ్చిగా వాగానా అంటే, గు నవ్వుతూ, వాగావు, డ్రింక్ చేసినప్పుడు మనుషులు నిజాలే చెప్తారు అని ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్లేటప్పుడు సీరియస్ గా చెప్తాడు, నెక్స్ట్ టైం నీ బెస్టీతో కలిసి డ్రింక్ చేయాలనుకుంటే కొంచెం తక్కువగా తాగు, ఇంకా వెళ్లే ముందు నాకు కాల్ చేయి, నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను, ఒంటరిగా రాకు అని చెప్తే జావ్ మనసులో, అబ్బో మనోడి క్యారెక్టర్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో జావ్ ఆఫీస్ నుంచి వస్తుంటే తన క్లయింట్ హస్బెండ్ ఆ వెధవ వచ్చి ఆమె మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మన జావ్ తక్కువ తిన్నదా, వాడి చెయ్యి పట్టుకొని వెనక్కి విరిచేస్తుంది. సరిగ్గా అప్పుడే గు వచ్చి ఆ వెధవ చెయ్యిని ఇంకా గట్టిగా విరిచేసి పోలీసులకు అప్పగిస్తారు. కొంచెం గు వర్రీ అయిపోతాడనమాట. సో కార్ లో కూర్చున్నాక చెప్తాడు, జావ్ నీకు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ఉన్నాయని నాకు బాగా తెలుసు, కానీ ఇకపై ఇలాంటి జరిగినప్పుడు నాకు కాల్ చెయ్యి, నువ్వు డేంజర్ లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అని తనకి చాలా క్లోజ్ గా వస్తాడు. ఇంటికి వెళ్ళాక జావ్ అతనికి నీళ్ళు ఇస్తుంది. గు అడుగుతాడు, నువ్వు టేక్ వన్ ప్రాక్టీస్ చేసావా
నేర్చుకున్నావా అని. అవును, నేను బ్లాక్ బెల్ట్ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నాను. ఏంటి, నా రూపాన్ని చూసి భయపడ్డారా అని అడిగేసరికి గు అంటాడు, లేదు, నిన్ను కాపాడడంలో నేను కొంచెం స్లో అయ్యానేమో అని బాధగా ఉంది అని అంటాడు. జావ్ అతని చెయ్యి పట్టుకొని, అలా ఏం లేదు, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు అని ధైర్యం చెప్తుంది. రాత్రి జావ్ తన షోల్డర్ మీద గాయానికి మెడిసిన్ రాసుకుంటూ ఉంటుంది. మనోడు అలానే నిలబడి తను అలానే చూస్తూ ఉంటాడు. మనోడి చూపులకి పెద్ద పెద్ద బాణాలు తగిలేలా ఉన్నాయి, కానీ ఏం చేస్తాడు, సైలెంట్ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ గు ఆమెను పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇంటికి రాగానే రాత్రి బెడ్ మీద పడుకున్నప్పుడు గు బుక్ చదువుకుంటూ ఉంటే జావ్ తన పక్కనే వచ్చి పడుకుంటుంది అండ్ అడుగుతుంది, మనది ఇప్పటికీ కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా అని. గు ఆమె చెయ్యి పట్టుకొని, నీకేమనిపిస్తుంది అని అంటాడు. జావ్ మాత్రం పైకి చెప్పకుండా మనసులో అనుకుంటుంది, నాకేమో మీ మీద ప్రేమ పుట్టింది అనిపిస్తోంది అని. కానీ ఏం మాట్లాడక సైలెంట్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం జావ్ నిద్ర లేచి గూని హక్ చేసుకొని అతని ముఖాన్ని నిమురుతూ, నిజంగా నేను నీతో ప్రేమలో పడిపోయాను అని మెల్లగా తన పెదవుల మీద కిస్ చేస్తుంది. సడన్ గా గు కళ్ళు తెరుస్తాడు. ఏంటి దీని అర్థం అని అడిగితే, నీకేమనిపిస్తుంది అని జావ్ అడుగుతుంది. అప్పుడు గు అంటాడు, ఇకపై మన మధ్యన ఉన్న ఈ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోయింది అని అంటాడు. జావ్ షాక్ అయ్యి, అంటే మీకు డివోర్స్ కావాలా అని అడిగితే గు తన దగ్గరికి లాక్కొని, లేదు జావ్, ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ ని నేను రియల్ మ్యారేజ్ గా మార్చాలనుకుంటున్నాను. నీతో టైం స్పెండ్ చేయడం, నీకోసం బ్రేక్ఫాస్ట్ చేయడం, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా నచ్చాయి. ఐ లవ్ యు సో మచ్ అని తన మనసులో ప్రేమని కన్ఫెస్ చేస్తాడు. జావ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నిజంగానా అని అడిగితే గు ఆమె చేయి పట్టుకొని తన చెస్ట్ మీద పెట్టుకుంటాడు. నీ వల్లే నాకు మళ్ళీ ప్రేమ మీద నమ్మకం కలిగింది అని జావ్ తన ఫీలింగ్స్ చెప్తుంది. గు కూడా ఆమెని డీప్ కిస్ చేసి, నేను నిన్నెప్పటికీ డిసప్పాయింట్ చేయను, ఇక నుండి మనం అఫీషియల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అని ఇద్దరు హక్ చేసుకుంటూ కిస్ చేసుకుంటూ వాళ్ళ రొమాన్స్ లో మళ్ళీ మునిగిపోతారు. ఆ తర్వాత వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు మీకు తెలుసు కదా, టాటా, బై బై.